ఫోన్కి ఫోన్ కార్డు ఎంత ముఖ్యమో వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ అంతే ముఖ్యమని ట్రాఫిక్ సిఐ జగదీష్ అన్నారు. ఒంగోలు మంగమూరు డంకా జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులతో కలిసి వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రహదారి నిబంధనలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకున్న వాహనదారులను అభినందిస్తూ చాక్లెట్స్ అందజేశారు. హెల్మెట్ లేని వాహనదారులకు హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోవాలని, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని అన్నారు. విద్యార్థులతో కలిసి అవగాహన చేయడం ద్వారా ఎక్కువ మంది హెల్మెట్ పెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు మాల్యాద్రి, శివప్రసాద్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలి. ఒక తల పోతే రెండో తల రాదు. దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి. మీరు ఒంగోలు పట్టణ ప్రజలకు నమస్కారం అండి. గౌరవనీయ మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మంగమూరు రోడ్ జంక్షన్లో మన కాలేజీ విద్యార్థులతో కలిపి మా ట్రాఫిక్ సిబ్బంది, ఒంగోలు ట్రాఫిక్ స్టేషన్ సిబ్బంది అందరం కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ప్లకార్డ్స్ పట్టుకొని హెల్మెట్ ధరించడము, వేగం వద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు, మందు త్రాగి వాహనాలు నడపవద్దు, వివిధ రకాలైన ట్రాఫిక్ రూల్స్ సంబంధించి ప్లకార్డ్స్ పట్టుకొని ఒక వినూత్న కార్యక్రమం మన మంగమూరు రోడ్ జంక్షన్లో చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే మనకి హెల్మెట్లు, సీట్ బెల్ట్ ధరించి వాహనదారులు వచ్చారో కార్లలో కానీ బైకులు కానీ వాళ్ళకి ఆపి వాళ్ళని ఎంకరేజ్ చేయ నిమిత్తం కూడా అందరికి కూడా చాక్లెట్స్ మన స్టూడెంట్స్ ద్వారా, పిల్లల ద్వారా పంచడం, మిగతా వారికి మైక్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసి హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. దీంట్లో ఒక కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మన గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో, సివిలియన్స్, కాలేజ్ స్టూడెంట్స్తో కలిపి ఈ యొక్క కార్యక్రమం చేయడం ద్వారా ప్రజల్లో ఎక్కువ అవగాహన కలుగుతుందని చెప్పి భావిస్తూ గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఎంతో మంచిగా అనిపించి ప్రజలు కూడా అందరూ కూడా చాలా చక్కగా గమనించారు. హెల్మెట్ మీద అవగాహన కల్పించుకొని ఒంగోలు పట్టణంలో రేపు నుంచి హెల్మెట్ వాడకం అనేది పెరుగుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.